తెలిసినంత వరకు చరిత్రలో ఇప్పటి వరకు యాజ్ అండ్ టుడే కూడా ఈ రోజు కూడా ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా పేదవాళ్ళు ఇవాళ 3 పూటల ఇవాళ ముఖ్యమంత్రి గారి ఇంట్లోనో డిప్యూటీ సీఎం గారి ఇంట్లోనో ఇంకా పెద్దవాళ్ళ ఇంట్లోనో ఏ భోజనం మనం అందరూ ఏ భోజనం చేస్తామో కడు పేదలైనటువంటి పేదవాళ్ళ ఇళ్లలో కూడా 3 పూటల సన్న బియ్యం ఇచ్చి భోజనం పెట్టే గొప్ప కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం సన్న బియ్యంతో చేపట్టిందన్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. అటువంటి గొప్ప మనసున్నటువంటి ప్రభుత్వం పేదవాళ్ల పట్ల ఒక కమిట్మెంట్ ఉండి పేదవాళ్లను ఆదరించేటువంటి ప్రభుత్వం ఈనాటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ రైతులకు సంబంధించి అధ్యక్ష ఇవాళ రైతులకు సంబంధించి రైతు భరోసా ద్వారా రైతాంగానికి ఆ రోజు ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాట ప్రకారం మరి ఇవాళ రైతు భరోసా ద్వారా రైతాంగానికి 8,774 కోట్ల రూపాయలను రైతు భరోసా కార్యక్రమం ద్వారా మరి రైతులకు అందించినటువంటి కార్యక్రమం అధ్యక్ష. రైతులకు ఇవాళ ఎకరానికి 6,000 చొప్పున ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ రైతు భరోసా కార్యక్రమాన్ని ఈ శాసనసభ ద్వారా మరి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి ఆర్థిక మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే వ్యవసాయ శాఖ మంత్రి గారికి కూడా అధ్యక్ష. ఈ నెల 22 నుంచే రైతాంగానికి సంబంధించినటువంటి రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది రైతులకు మరి రైతు భరోసా కార్యక్రమాన్ని అందించేటువంటి గొప్ప కార్యక్రమాన్ని మరి వాళ్ళ పూర్తి చేసినందుకు మా శాసనసభ్యులం అందరం ప్రజల తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ రైతులకు ఇవాళ 2 లక్షల వరకు రుణమాఫీ చేసినటువంటి ఘనత ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు చేసిన ఈనాడు చేసిన ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం అధ్యక్ష. రైతుల పట్ల కానీ మహిళల పట్ల కానీ పేదల పట్ల కానీ ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనే విషయాన్ని దీని ద్వారా మరొకసారి మరి తెలియజేస్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ మనం ఎవరు కూడా ఊహించని విధంగా అధ్యక్ష రైతులకు సంబంధించి పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధరతో పాటుగా ఇవాళ రైతాంగానికి గిట్టుబాటు ధర ఇస్తున్నాం. గిట్టుబాటు ధరతో పాటుగా అధ్యక్ష ఎక్కడ కూడా ఇవాళ బోనస్ ఇవ్వట్లేదు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఇవాళ రైతాంగానికి సంబంధించి మరి వరి ధాన్యం సన్న ఒడ్లు పండించినటువంటి రైతానికి ఇవాళ 500 బోనస్ ఇచ్చినటువంటి ఘనత ఈనాడు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ రైతులు పండించినటువంటి సన్న ఒడ్లను 500 బోనస్ ఇవ్వడంతో పాటుగా ఆ ఒడ్లను కొనుగోలు చేసి అదే సన్న బియ్యాన్ని పేదలకు 3 పూటల భోజనం పెట్టేటువంటి గొప్ప ప్రభుత్వం ఈనాటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పి తమ ద్వారా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ మూసీ నదికి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మనం మాట్లాడుతున్న సందర్భంలో అధ్యక్ష నిజంగానే మా జిల్లా వాసులు మేము చాలా దురదృష్టవుతున్నాం అధ్యక్ష. ఒక దిక్కులంగా మాకు ఫ్లోరిన్తో సంబంధించినటువంటి సమస్య, మరో దిక్కులంగా మాకు మరో పక్కనంగా మూసీగా ఉన్నటువంటి సమస్య. ఈ 2 సమస్యలు నల్గొండ జిల్లా ప్రజానికం అధ్యక్ష ఇవాళ ముఖ్యమంత్రి గారు కళ్ళ చూసిన తర్వాతనే మరి వారు స్వయంగా వచ్చినారు అధ్యక్ష. ఆ రోజు మూసీ జిల్లాలో ఆ జిల్లాలో పర్యటించినారు. ఆ సందర్భంలో అధ్యక్ష ఇవాళ నల్గొండ జిల్లాలో తాగునీటికి సంబంధించిన సమస్య, సాగునీటికి సంబంధించిన సమస్య, ఈ సమస్యల ద్వారా ఇవాళ ఫ్లోరిన్ తోటి మూసీ నదిని ఇవాళ ప్రక్షాళన చేయకపోతే పునర్జీవనం చేయకపోతే నల్లగొండ ప్రజానికానికి పెట్టని శాపంగా మారిపోయేటువంటి పరిస్థితిని ఆలోచించే ఇవాళ. కానీ ఇవాళ కొంతమంది వ్యక్తిగతంగా కాదు అధ్యక్ష, నల్లగొండ ప్రజల వైపు చూడండి. మీరు నల్లగొండ ప్రజలకు అన్యాయం చేయకండి, మా కష్టాలు మా బాధలు ఒకరికి కాలు వంకర ఒకరి చేయి వంకర
ఇవాళ ఫ్లోరిన్ తోటి ఒక బాధ, అదేవిధంగా మూసితోటి మా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఇంత మంచి నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి నల్గొండ జిల్లా ప్రజలకు గొప్ప అవకాశాన్ని, అదేవిధంగా హైదరాబాద్లో కూడా కాలుష్యం ఈ ప్రభుత్వ నిరుద్యోగ యువకులకు మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినట్టు ఘనత ఈనాటి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అధ్యక్ష, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి మరి ఇవాళ ఎస్సీ వర్గీకరణను చేపట్టినటువంటి ఘనత కూడా ఇవాళ ఈనాటి ప్రభుత్వం. అధ్యక్ష, ఎస్సీ వర్గీకరణ అనేక సంవత్సరాలు అనేక ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు దాని ఎన్నికలుగానే వాడుకున్నాయి. కానీ ఈనాటి ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చిత్తశుద్ధితోటి ఇవాళ కమిషన్లు ఏర్పాటు చేసి ఈరోజు దాన్ని పూర్తి స్థాయిలో వర్గీకరణ చేసి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి మరి ఘనత ఈనాడు మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, బలహీన వర్గాలకు సంబంధించి చాలా మంది రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు. కానీ 42% రిజర్వేషన్ కల్పించాలని ఒక ఆలోచన చేసి తద్వారా ఈ చట్టసభలో తమ ఆధ్వర్యంలో మరి వాళ్ళ తీర్మానం చేసి ఇవాళ రాష్ట్రపతి ఆమోదం కొరకు పంపించి అక్కడ గట్టి ప్రయత్నం చేసి అక్కడ ఉన్న ప్రభుత్వం ఒప్పించి అనేక మార్యాలు మరి ప్రయత్నం చేసి చిత్తశుద్ధి ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఈనాటి ఈ ప్రభుత్వం అని చెప్పి ఇవాళ ఈ సందర్భంగా తమ ద్వారా తెలియజేసుకున్నాను. అధ్యక్ష, మనందరికీ మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం. అధ్యక్ష, ఈ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని చాలా మంది మనం ఇవాళ ఆలోచిస్తున్నారు. కానీ అధ్యక్ష, ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరం ఒక్కనే కాదు అధ్యక్ష, చాలా మంది అనుకుంటున్నారు ఈ డ్రగ్స్ హైదరాబాద్కే పరిమితమైన అనుకుంటున్నారు. అధ్యక్ష, ఇవి మామూలు మున్సిపాలిటీ పట్టణాలు కూడా ఇవాళ ఈ మున్సిపాలిటీలకు ఈ డ్రగ్స్ మళ్ళీ ఇవాళ ముందుకెళ్లేటువంటి పరిస్థితి వచ్చింది. అధ్యక్ష, అందుకనే ఇవాళ ఈ డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలన చేయాలని, ఈ డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించాలని, ఈ డ్రగ్స్ను అరికట్టాలని ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఇవాళ ఈగల్ అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దాన్ని ఉక్కు పాదాలతో తొక్కాలని ప్రభుత్వం లక్ష్యం ముందుకెళ్తుంది. అధ్యక్ష, కానీ అధ్యక్ష, ఇవాళ ఈ డ్రగ్స్ కోసం కొంతమంది పార్టీ నాయకులు, బాధ్యత గల పార్టీలో ఉండేటువంటి నాయకులు డ్రగ్స్లో ఇవాళ కేసులో విరిగించి మరి ఇలా ఏం సంకేతం ఇస్తున్నారు. అధ్యక్ష, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి వాళ్ళ పార్టీ నాయకులు ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా తమ ద్వారా తెలియజేస్తున్నారు. అధ్యక్ష, ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు పెద్ద ఆశ కలిగింది. అధ్యక్ష, ఆ ఆశలు నెరవేర్చడంలో భాగంగానే మరి తెలంగాణ టీజీపీఎస్సీ ద్వారా అధ్యక్ష ఇప్పటికే ఈ రాష్ట్రంలో 67,000 ఉద్యోగ అవకాశాలు ఇచ్చినటువంటి తెలంగాణ పబ్లిక్ కమిషన్ ద్వారా ఇవాళ ఉద్యోగ నియామకాన్ని చేపట్టినటువంటి 2 సంవత్సరాల్లో మొట్టమొదటి ప్రభుత్వం ఇవాళ ఈ ప్రభుత్వం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అధ్యక్ష, అందుకనే అధ్యక్ష, ఇవాళ గవర్నర్ గారు చెప్పినటువంటి ప్రతి విషయం అధ్యక్ష వారి ప్రసంగం ద్వారా అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు రోడ్ మ్యాప్గా ఉంటుందని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. అధ్యక్ష, ఇవాళ ఉద్యోగాల సంక్షేమానికి సంబంధించిన అధ్యక్ష ఈ ప్రభుత్వం అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్న పాటుగా ఇంతవరకు ఎవరు కూడా ఆలోచన చేయలేదు. అధ్యక్ష, ఉద్యోగాల సంక్షేమానికి సంబంధించి అధ్యక్ష ఏ కారణం చేతైనా యాక్సిడెంట్లో చనిపోతే అధ్యక్ష ఇవాళ ఒక్కొక్క ఉద్యోగికి సుమారుగా ₹1 కోటి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని, ₹1 కోటి ఇన్సూరెన్స్ చెల్లించేటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఇంతవరకు చరిత్రలో ఉద్యోగస్తులకు ఎవరు కూడా ఇంత గొప్ప అవకాశం ఇవ్వలేదు. అధ్యక్ష, ఇవాళ ఈ ప్రభుత్వం మరి ఇలా రిటైర్ ఉద్యోగులు కానీ ఏదైనా ప్రమాదవశాత్తు మరణిస్తే ₹1 కోటి ఇచ్చేటువంటి బీమా పథకాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అధ్యక్ష, అదే కాదు వాళ్ళ హెల్త్ పాలసీని కూడా ప్రభుత్వం అనేకమైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా వారికి వైద్యం చేసే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అధ్యక్ష, ఈ ప్రభుత్వంతో పాటుగా అధ్యక్ష మరి అనేక మంది ప్రతిపక్షాలకు ఇవాళ ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పేదవాళ్ళు 6 గ్యారెంటీల పట్ల అధ్యక్ష నిన్న చూసాం. అధ్యక్ష, మేము 6 గ్యారెంటీలను చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి నల్ల బ్యాడ్జీలు వేసుకొని ఇవాళ నిన్న శాసనసభకు గవర్నర్ గారి ప్రసంగానికి మరి అడ్డం తగిలేటువంటి కార్యక్రమం చేసిన. అధ్యక్ష, నేను ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, మీరు ఇచ్చినటువంటి హామీ గత 10 సంవత్సరాల్లో ఎన్ని హామీలు నెరవేర్చిందో ఒక్కసారి మీ మేనిఫెస్టోని తిరిగి చూసుకోవాలని ప్రతిపక్షాలు కోరుతా ఉన్నాను. అధ్యక్ష, ప్రధాన ప్రతిపక్షం మిగతా ప్రతిపక్షాలను కోరుతున్నాను. అధ్యక్ష, 6 గ్యారెంటీలో మేము అమలు చేసిన మా ప్రభుత్వం అమలు చేసిన గ్యారెంటీలు అన్నీ చెప్పిన. అధ్యక్ష, 6 గ్యారెంటీలో ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఇవాళ ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 6 గ్యారెంటీలను అమలు చేస్తున్న ప్రభుత్వం. అధ్యక్ష, ఆఖరికి బ్రహ్మాండంగా పోతున్నాం. అక్క గారు ఇవాళ 24 గంటల ప్రజలు ఉండేటువంటి మేము శాసనసభ్యులమే 24 గంటల్లో ప్రజలు తిరుగుతున్నాం. ఏ ప్రజలను గ్యారెంటీ అమలు చేయలేదని అడగట్లేదు. అధ్యక్ష, తప్పకుండా ఇప్పుడు చేసినాం, మిగిలిపోయిన కూడా చేసి తీర్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అధ్యక్ష, అందుకనే అధ్యక్ష ఈ ప్రభుత్వం మీకంటే ఎక్కువ జనాలనే ఉన్నాం అధ్యక్ష. మేము జనాలు లేకుండా ఏం లేము. అధ్యక్ష, మీకు ఇవాళ కంటికి కనబడతలేదు. అధ్యక్ష, అమలు చేస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు కనబడట్లేదా?
సన్న బియ్యం కనబడలేదా? మహిళా సంఘాలకు ఇచ్చే డబ్బులు కనబడలేదా? ఏ గ్యారెంటీ మీకు కనబడలేదో ఒకసారి ఆలోచన చేసుకోండి. గౌరవ ముఖ్యమంత్రి నిన్న తమ ద్వారా ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజానికై. ఇక్కడ ప్రతిపక్ష అధ్యక్ష గవర్నర్ గారి నేను అదే ప్రసంగానికి కూడా ప్రతిపక్ష నాయకులు రాకపోతే ఈ హోదా కలిపి ఆ హోదాలో అన్ని సకల సౌకర్యాలు అన్యాయం చేస్తున్నారు ప్రతిపక్ష నాయకులుగా మీరు సభ నుండి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష నాయకులుగా మీ నాయకుడి వాళ్ళ కూర్చొని మాట్లాడు. ఫామ్ హౌస్ లో ప్రతిపక్ష నాయకుడు ఉంగలేదు. ఈ రాష్ట్రానికి పెద్ద దర్జన అధ్యక్ష. ఈ రాష్ట్రం మీ జీత భత్యాలు భరిస్తుంది, పన్నులు కట్టిస్తుంది. మీ ప్రతిపక్ష నాయకుడు ఇలా ఫామ్ హౌస్ లో పట్టుకోవడం చాలా దురదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అందుకని అధ్యక్ష ఇవాళ మీకు నైతికమైనటువంటి హక్కు లేదు. మీరు 6 గ్యారెంటీలు చట్టబద్ధాలు కల్పించాలి. కానీ మీ నల్ల లంగి వేసుకుంటారు. మీ నాయకుడు రావాలని నల్ల లంగి వేసుకోరమ్మని చెప్పండి. మీ నాయకుడు నల్లంగి తీసుకొని రాసుకొని రమ్మనండి. నిన్న గవర్నర్ ప్రసంగానికి మీ నాయకుడు కూడా నల్లబేరు చేసుకొని వస్తే మేమందరం కూడా నిజంగా ఆలోచన చేస్తూ మా ప్రభుత్వం కూడా. అందుకని అధ్యక్ష ఇవాళ ఇవాళ అనేక సందర్భాల్లో సోషల్ మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీరు ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలన్నా, ఎన్ని రకాలుగా మీరు బదనాలు చేయాలనుకున్నా ప్రజలు మీరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. అందుకు ఉదాహరణ ఒకటే అధ్యక్ష, మొన్న జరిగినటువంటి కంటోన్మెంట్ ఎన్నికలు కావచ్చు, జూబ్లీహిల్స్ ఎన్నికలు కావచ్చు, ఇవాళ జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు అధ్యక్ష, ఏ ఎన్నికలైనా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బలపరుస్తూ తీర్పుచ్చినాయి. అందుకనే